ఒంగోలు గీత ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టింది. బ్రెజిల్లో నిర్వహించిన వేలంలో ఏకంగా 41 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తెల్లటి శరీరం, చలి వేడిని తట్టుకునే తత్వం ఒంగోలు గిత్తల సొంతం. మూపురంతోనే చూపర్లను ఆకట్టుకునే ఈ ఒంగోలు గిత్తలు రంకెలతోనూ రాజసం ప్రదర్శిస్తుంటాయి. అలాంటి ఒంగోలు గిత్త ప్రపంచ వేదికపై మరోసారి సత్తా చాటింది. బ్రెజిల్లో నిర్వహించిన వేలంలో అక్షరాల 41 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఒంగోలు గిత్తకు ఆరెంజ్ డిమాండ్ పలకడంతో సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒంగోలు గిత్త 41 కోట్లు పలకడం సాధారణ విషయం కాదన్నారు. ఒంగోలు గిత్తలు ఉన్నత జన్యువులు, బలానికి ఎంతో ప్రసిద్ధి చెందాయని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఒంగోలు జాతి గిత్తలను రక్షిస్తూ పాడి రైతులను ఆదుకోవడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. వాటి సంరక్షణ, అభివృద్ధి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు చంద్రబాబు. ఇక మిగతా గిత్తలతో పోలిస్తే ఒంగోలు గిత్తలు ఎక్కువ కాలం జీవిస్తాయి, జెనెటిక్ పరంగా బలంగా ఉంటాయి. వాటి సంతానం కూడా ఇదే విధంగా బలమైన లక్షణాలు కలిగి ఉంటాయి. దీంతో ఒంగోలు గిత్తకు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. మెక్సికో, బ్రెజిల్, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ జాతిని విస్తృతంగా పెంచుతున్నారు.